వెల్కమ్ టు పురా లోకల్. అది ఉద్యమాల ఖిలా, పోరాటాల పురిటిగడ్డ. జై తెలంగాణ అంటూ గొంతెత్తి నినదించిన నేల. లోక్సభ ఎన్నికల వేళ ఆ గడ్డపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. ఒకరు ఉద్యమంలో కీ రోల్ పోషించిన వారు, ఇంకొకరు అవసరాలకు అనుగుణంగా కండువాలు మార్చేవారు. నమ్మిచ్చి గొంతు కోసిన పగ తీర్చుకోవాలని పెద్దసారు. ఒకే జెండా కింద నుంచి వచ్చి ప్రత్యర్థులైన ఈ యుద్ధంలో విజేత ఎవరు? అక్కడ ఏ జెండా ఎగరబోతోంది? వరంగల్. ఇది తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద మహానగరం. ఉద్యమాలకు కేర్ ఆఫ్. తెలంగాణ సాధనలో వరంగల్ది ముఖ్య పాత్ర. నాటి నిజాం కాలం నుంచి మొన్న ఆంధ్ర పాలకుల వరకు ఎదురించి తిరగబడ్డ నేల ఇది. ఆత్మ గౌరవం కోసం ఎంతవరకైనా తెగించి కొట్లాడే నేల. లోక్సభ ఎన్నికల వేళ వరంగల్ పార్లమెంటు స్థానంపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. మరి ఏ పార్టీ వైపు వరంగల్ ప్రజలు నిలబడతారు, ఎవరిని ఆశీర్వదిస్తారు అనేది ఉత్కంఠగా మారింది. వరంగల్ పార్లమెంటు సెగ్మెంట్ 1952లో ఏర్పాటైంది. ఇప్పటికీ 17 సార్లు ఎన్నికలు జరగ్గా 8 దఫాలుగా కాంగ్రెస్ విజయం సాధించింది. తెలంగాణ ప్రజా సమితి, టీడీపీ పలుమార్లు గెలుపొందాయి. ఈ పార్లమెంటు సెగ్మెంట్ లో 16 లక్షల పైచిలుకు ఓటర్లున్నారు. స్టేషన్ గన్పూర్, పాలకుర్తి, పర్కాల, వరంగల్ వెస్ట్, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు వరంగల్ లోక్సభ పరిధిలోకి వస్తాయి. మొన్న శాసనసభ ఎన్నికల్లో ఈ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. ఇక ఇప్పుడు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ నుంచి ఆరూరి రమేష్, బీఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్ కుమార్, కాంగ్రెస్ నుంచి కడియం శ్రీహరి కూతురు కావ్య బరిలో నిలిచారు. ఈ 3 పార్టీల మధ్య తీవ్ర పోటీ ఉండనుంది. కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరారు. బీఆర్ఎస్ అధినేత ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినప్పటికీ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరి ఎంపీగా బరిలో నిలిచారు. ఆమె దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయగా ఉస్మానియా మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎండి పూర్తి చేశారు. వరంగల్లో కాకతీయ మెడికల్ కాలేజీలో సీనియర్ రెసిడెంట్ డాక్టర్ గా పనిచేసి ఇప్పుడు ఎంపీ బరిలో నిలిచారు. తన తండ్రి ఫేమ్ తో పాలిటిక్స్ లోకి వచ్చిన కావ్య వరంగల్ ఎంపీగా గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. వరంగల్ లోక్సభ స్థానం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కాగా కాంగ్రెస్ అభ్యర్థిగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉండగా ఎంపీ సీటు గెలిచి పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఈ మేరకు నేతలందరినీ కలుపుకొని రెగ్యులర్ గా మీటింగ్లు కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే పార్టీ వరంగల్ ఇన్ఛార్జ్ పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో తరచూ మీటింగ్లు నిర్వహిస్తుండగా రేవంత్ రెడ్డిని వరంగల్ తీసుకొచ్చి ప్రచారం నిర్వహించనున్నారు. మడికొండలో ఏర్పాటు చేయనున్న ప్రచార సభ కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించగా ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి ఛాలెంజింగ్ గా తీసుకుని ప్రోగ్రాం చేపడుతున్నారు. ఇప్పటికే సంపూర్ణ బలమున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి రాకతో మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేతకు కడియం ఫ్యామిలీ గట్టి షాక్ ఇవ్వడంతో ఆ పార్టీ ఉద్యమకారునికి అవకాశం ఇచ్చింది. 2001 నుంచి పార్టీ స్థాపన నుంచి ఆ పార్టీ సిద్ధాంతాలకు, ఐడియాలజీకి కట్టుబడి పనిచేస్తున్న డాక్టర్ మారేపల్లి సుధీర్ కుమార్ ని ఆ పార్టీ అధినేత కేసీఆర్ వరంగల్ ఎంపీ బరిలో నిలిపారు. ప్రస్తుతం హన్మకొండ జిల్లా పరిషత్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఉద్యమకారునిగా సుధీర్ కుమార్ కు మంచి పేరు ఉంది. ఉద్యమ సహచరులు ఆయనతో నడిచే ఆస్కారం ఉంది. ప్రస్తుతం ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్, కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్యలను ధీటుగా ఎదుర్కోవాలంటే మారేపల్లి సుధీర్ కుమార్ తోనే సాధ్యమవుతుంది అని భావించి అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించారు. అనేక తర్జన భర్జనల మధ్య, ఊహించని రాజకీయ పరిణామాల మధ్య మారేపల్లి సుధీర్ కుమార్ ఎంపిక జరిగింది.
కేసీఆర్ ప్రకటనతో అభ్యర్థి మారేపల్లి సుధీర్ కుమార్ వరంగల్ ఎంపీ బరిలో అమీతుమీ తేల్చుకోబోతున్నారు. మరోవైపు కడియం శ్రీహరి పార్టీ మారిన తరువాత కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఒక రకంగా యుద్ధ వాతావరణమే కనిపిస్తోంది. ఎంపీ టికెట్ కేటాయించిన తరువాత కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీని వీడి అవమానపరిచారనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కడియం ఫ్యామిలీపై రగిలిపోతుంది. ఎలాగైనా కడియంను ఓడగొట్టాలని కసితో పనిచేస్తుంది. కాగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మారపల్లి సుధీర్ కుమార్ బరిలో నిలవగా ఆయనను గెలిపించుకోవడం కంటే కడియంను ఓడగొట్టడంపైనే గులాబీ పార్టీ ఫోకస్ పెట్టింది. పార్టీ జిల్లా నాయకత్వం నుంచి పై వరకు కడియంపై ప్రతీకారేచ్ఛతోనే ఉండగా కడియంను కావ్యను ఓడగొట్టడంపై కేసీఆర్ కేటీఆర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ చీఫ్ విప్ దాస్య వినయ్ భాస్కర్ తో అధినేత కేసీఆర్ ఇప్పటికే కడియం టాపిక్ పై క్లియర్ కట్ గా దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. ఇక బీజేపీ నుంచి ఆరూరి రమేష్ బరిలో ఉన్నారు. ఇటీవలే బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరారు. 2009లో ప్రజారాజ్యం నుంచి పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చారు. స్టేషన్ గన్పూర్ అభ్యర్థిగా పోటీ చేసిన ఆరూరి 2009లో ఓటమి పాలయ్యారు. అనంతరం తెలంగాణ ఉద్యమ కాలంలో టీఆర్ఎస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిపై 86,000 మెజార్టీతో గెలుపొందారు. 2018 ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ జనసమితి అభ్యర్థిపై 99,000 మెజార్టీతో విజయం సాధించారు. వరంగల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిగా వర్క్ చేశారు. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వర్తన్నపేటలో కాంగ్రెస్ అభ్యర్థి కేఆర్ నాగరాజు చేతిలో ఓటమి చవిచూశారు. ఇక మారిన రాజకీయ సమీకరణాలతో ఆయన గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు. కమలం గూటికి చేరి నేడు వరంగల్ ఎంపీ బరిలో నిలిచారు. ఆరూరి రమేష్ కు వరంగల్లో కొంత సానుకూల వాతావరణం కనిపిస్తోంది. వరంగల్ స్మార్ట్ సిటీకి కేటాయించిన నిధులు, నగర అభివృద్ధి, అమృత్ హృదయ్ లాంటి పథకాలతో చేసిన అభివృద్ధి కలిసి వస్తుందనే భావనతో ఆ పార్టీ నాయకులు ముందుకెళ్తున్నారు. దానికి తోడు ప్రధాని నరేంద్ర మోదీ లేదా హోంమంత్రి అమిత్ షాను తీసుకొచ్చి మరింత మైలేజ్ పెంచుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నెల 27న ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ వస్తుండగా ఆయనను వరంగల్ రప్పించేందుకు ఇక్కడి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అటు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వరంగల్ కు రానున్నారు. ఆరూరి రమేష్ నామినేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. మూడు పార్టీల ముఖ్య నేతలు వరుస పెట్టి వరంగల్ నగరానికి వస్తుండడంతో ఇక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇప్పటికే జనాల్లోకి ఉరుకులు పరుగులు పెడుతున్న అభ్యర్థులు మరింత ఉత్సాహంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తుండగా కార్యకర్తల్లోనూ కొంత జోష్ కనిపిస్తోంది. మూడు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తుంది. కాగా లోక్సభ ఎన్నికలకు ఇంకో 20 రోజుల సమయం ఉండగా అగ్రనేతల పర్యటనలు ఏ మేర ప్రభావం చూపుతాయో, ఒకే జెండా కింద నుంచి వచ్చి నేడు ముగ్గురు ప్రత్యర్థులై కథన రంగంలోకి దిగడంతో వరంగల్ ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారనేది ఉత్కంఠగా మారింది. ఇది వాల్టి పూరా లోకల్ స్పెషల్ ఫోకస్. మరో పార్లమెంట్ సెగ్మెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ పూరా లోకల్.